హెచ్చరిక పంపిస్తాడు దేవుడు. మనం ఇతరుల చెప్పుడు మాటలు విని తప్పటడుగులు వేసేటప్పుడు దేవుడు ఏదో ఒక రూపాయన హెచ్చరికలు పంపిస్తాడు. దేవుడు ఏదో ఒక రూపాయన మనల్ని సరిచేయడానికి చూస్తాడు. అప్పుడు మనం చక్కపరచబడాలి, అప్పుడు మనం సరిచేయబడాలి. నా అన్నా అని పిలిచింది, నన్ను అవమానపరచొద్దన్నా, ఇశ్రాయేలీలకు ఇది తగదన్నా, ఎందుకన్నా ఇలాగా ఇట్టి జార కార్యాలు చేయొద్దన్నా, ఈ మాటలను బట్టన్నా తను వెనక్కి తగ్గాడా? లేదు. ఎవరి మాటలు పనిచేస్తున్నాయి? అపటోపాయము కలిగిన స్నేహితుడు మాటలే లోపల బాగా బలంగా పనిచేస్తున్నాయి. వాటి ప్రకారమే చేయడానికి నిశ్చయించుకున్నాడు. మనల్ని నష్టపరిచే వాళ్ళ మాటలే మనకు బాగా తలకెక్కుతాయి. మనకు చెప్పుడు మాటలు చెప్పే వాళ్ళ మాటలే బాగా తీయగా ఉంటాయి. అరే దీని పర్యవసానం ఏంటి అని ఎప్పుడన్నా ఒక పర్యాయం ఆలోచన చేస్తావా? ప్రభువే గనక లేకపోతే నీ కుటుంబ జీవితంలో ఇప్పటికి నీవైనా, నీ భార్య అయినా, నీ ఎముకలు కూడా భూమి మీద మిగిలి ఉండేవి కాదు. ప్రభువే గనక నీ కుటుంబంలో లేకపోతే ఇప్పటికి భార్య లేని వ్యక్తివిగా అయిపోయి ఉండేవాడవేమో, ఇప్పటికి భర్త లేని వ్యక్తివిగా ఉండేదానివేమో. ఏ చెప్పుడు మాటలు కొరుకుడు పుండు ప్రాకినట్టు ప్రాకుతున్నాయో నీలో, ఏ చెప్పుడు మాటలు నీ మనస్సులో బాగా రీల్ తిరుగుతున్నాయో, ఎవరి చెప్పుడు మాటలను బట్టి ఉపకారం చేసే వాళ్ళను కూడా దూరం చేసుకున్నావో, ఏ చెప్పుడు మాటలను బట్టి మేలు చేసే వారిని కూడా దూరం చేసేసుకున్నావో, నీకు సహాయముగా నిలిచే వారిని కూడా దూరం చేసుకున్నావో, తర్వాత అయ్యో నేనెందుకు ఇలా చేశానా అని హానూను ఆలోచించిన ఉపయోగం ఏమన్నా ఉంటదా? అయ్యో నేను ఇలా ఎందుకు చేశానా అని అమ్నోను ఆలోచించిన తర్వాత ఏమన్నా ఉపయోగం ఉంటదా?